నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, నేను గతంలోనే వేలాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఉండిపోను. అలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా నేను వృధా చేసుకోను. అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఇంకా ఉండను. ప్రతి మూమెంట్ నౌ మూమెంట్లోనే ఉంటాను. నేను భవిష్యత్తుకు చెందిన దానిని. నా విధిని లెక్కించుకుంటున్న విధాతను నేను. నేను భవిష్యత్తుకు చెందిన దానిని అని ఈరోజు ప్రకటిస్తున్నాను. నా డెస్టినీకి చెందిన దానిని నేను. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను. నేను భవిష్యత్తుకు చెందిన దాన్ని. నా భవిష్యత్తుకు నిర్మించే బ్రహ్మాన్ని నేనే. నేను కష్టాల కడలిలా ఉన్న మానవత్వం అనే ఈ నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు, అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను. ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్ని సంభవమగ్గాక. అద్భుతమైన భవిష్యత్తుకు, అనంత శాశ్వత జీవితాన్ని. తదాస్తు తదాస్తు. సో be it, masters. Thank you so much. వాటర్ తీసుకోండి మా. సహజ స్థితిలోనే నేను ఉంటాను. నా మూమెంట్ లోనే నేను ఉంటాను. ప్రతి సెకండ్ అవేర్ గా ఉంటాను. సో బీ మాస్టర్స్ అంతా అందరూ మననం చేసుకోండి. ఈరోజు ఈ సెషన్ ని మాస్టర్ సత్యనారాయణ గారు తీసుకుంటారు. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. లవ్ యూ మై డియర్ ఆల్ మాస్టర్స్. నాలో ఉన్న దైవం నుండి మీలో ఉన్న దైవాలు నా ఆత్మాభివందనాలు. ఇక్కడ ఉన్న మహోన్నతమైన అమరత్వ గురు చైతన్యం నా ఆత్మాభివందనం. మన స్వయం జ్ఞానాన్ని మనం స్వేచ్ఛగా మన నిజ స్థితిలో ఉండడానికి స్వీకరించే ఈ స్థితికి మనందరికీ శుభాకాంక్షలు. సో ఎస్ మై డియర్ మాస్టర్స్, సృష్టి పరిణామ క్రమాలు ఈ చాప్టర్లో ఈ విషయం మరొకసారి చూద్దాము. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. ఎస్ మాస్టర్. సర్వస్వము ఎలా సృష్టించబడుతుంది అంటే ఒక్క ఆలోచనతోటే మాస్టర్. ఒక్క ఆలోచనతోటే సర్వస్వము సృష్టి గావించబడుతుంది. ఆ ఆలోచనే ఈ సర్వస్వానికి దైవం. అదే ఆలోచనే దైవం. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. పితృస్థానంలో అంటే ఇక్కడ ప్రథమ చైతన్యంలో మాత్రం ప్రథమ చైతన్యంతో మనం అనుసంధానమై కనెక్ట్ అయ్యి చేసిన ఆలోచనే ఇంత సృష్టిని ఇంత అద్భుతంగా చేయడానికి కారణం మాస్టర్స్. ఆ నిర్ణయం ఎవరిది? నాది. ఆ శక్తి ఎవరిది? స్వయాన్ని, నా నా తండ్రిది. నా ఆలోచన నాకు ఏదైతే ఇలా కావాలని చెప్పేసి నేను ఒక కోరికతో ఉంటానో అది నా తండ్రికి అందజేసినప్పుడు అక్కడి నుంచి ఆ ఆలోచన స్పష్టంగా రూపకల్పన గావించబడుతూ దాని ద్వారా సృష్టి అనేది సృష్టించబడింది. కారణం కూడా ఆ దివ్యత్వానికి మూలమైంది మీరే అని ఇక్కడ అంత చెప్తున్నారు. ఎస్, అంటే ఇక్కడ ద్వితీయ చైతన్యంగా ఉన్న నేను, ప్రథమ చైతన్యంగా ఉన్న నా తండ్రి కలిస్తేనే సృష్టి.
కానీ ఆ సృష్టి ఎలా ఉండాలన్నది నిర్ణయించుకునేది నేనే. ఆ సృష్టించబడ్డానికి శక్తిని, ఆలోచనని ప్రసరింపచేసింది నా తండ్రే. తండ్రి నేను కలిస్తేనే ఈ సృష్టి ఇంత అద్భుతంగా, ఇంత సృజనాత్మకంగా, ఇంత దివ్యంగా ఇలా కొనసాగుతూ ఉంది. సృజనాత్మక శక్తిని, దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వస్థ స్వతసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించే మరియు స్వీకరించి నిలబెట్టుకునే ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరే సృష్టించారు. ఎస్ మై డియర్ మాస్టర్, ఇది పరిపూర్ణమైన సత్యం మాస్టర్. ఇది మనం స్వీకరించాలి, అంగీకరించాలి. ఇప్పుడు వరకు ఏదైతే సృష్టించబడిందో, ఏదైతే పరిపాలించబడుతుందో ఈ సృష్టి, ఏదైతే నా అనుభవంగా ఉందో అదంతా నేనే పూనికగా సృష్టించుకున్నాను. ఎస్, ఇదంతా ఆ, నా స్వయంతో అనుసంధానమై చేయగలిగే సామర్థ్యం, ఆ స్పృహ ఉంటేనే, ఇప్పుడు దాకా సృష్టించింది నేనే అన్న స్పృహ ఉంటేనే ఈ ఈ తర్వాత ఆ సృష్టిని ఇంకా ఎలా రూపకల్పన చెయ్యాలో, ఎలా ట్రాన్స్ఫర్ చేయగలగాలో ఆ సామర్థ్యము, ఆ ఎరుక, ఆ జ్ఞానము, ఆ శక్తి నాలో పరిపూర్ణంగా స్పష్టంగా అందుబాటులోకి వస్తుంది మాస్టర్స్. ఎస్, ఈ ఈ పాయింట్స్ చాలా మెయిన్ పాయింట్స్ కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయడం జరిగింది. పాండర్ ఫర్ ఏ మూమెంట్ ఏ ఫ్యాంటసీ. థింక్ ఆఫ్ ఏ ఫ్యాంటసీ దట్ ఈస్ existing, thrilling, vital, vital, vital to your being. Now feel all the emotion of that fantasy. That is how your universe was created. That is how man was created. That is how everything is created. ఓ అనుభూతి కల్పనను ఒక్కసారి చేసి చూడండి. ఎంతో ఉత్సాహాన్ని రేగించే, దేహంలో పులకరింతను, గగుర్పాటును కలిగించే అనుభూతిని అనుభవించండి. సరిగ్గా ఈ పద్ధతిలోనే మీ విశ్వం సృష్టించబడింది. మానవుడి సృష్టి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. జగత్ సర్వము ఈ విధంగానే సృజించబడింది. ఎస్ మై డియర్ మాస్టర్స్, దీనికి కారణం, ఇంత సృష్టి జరగడానికి కారణం ఓ అనుభూతి, ఓ అనుభూతి మాస్టర్స్. అది ఆత్మ నుంచే అందించబడుతూ ఉంటుంది. ఆ అందించబడిన అనుభూతిని అన్నది మళ్ళీ మన ఎంపికే మాస్టర్స్, మన ఎంపిక. ఇస్తూనే ఉంటుంది స్వయము. ఎందుకంటే నిర్ణయం అంతా నాదే, అనుభవించేది నేనే కాబట్టి, ఆ అనుభవం నాకు కావాలని అనుకుంటున్నాను కాబట్టి దేన్నైనా అనుమతించేస్తుంది. ఆ అనుభవాలు కంప్లీట్ అయితే కానీ నేను నా స్వయంతో పూర్తిగా నేనే స్వయం అన్న జ్ఞానంతో ఉండడానికి పెండింగ్స్ అన్ని క్లియర్ అవ్వాలి. ఈ అనుభూతులన్నీ క్లియర్ అవ్వాలి మాస్టర్స్.
జగ ఎస్ జగత్ సర్వము ఈ విధంగానే సృజించబడింది. ఇదంతా మీరు ఇంకా బాగా డీపర్‌గా పరిశీలించండి మాస్టర్స్. ఎలా ఇది మన జీవితంలో ఉన్న ప్రతి సంఘటనతోటి పోల్చుకుంటూ ఇదంతా ఎలా సృష్టించబడింది? ఎలా దీన్ని నేను ఎంపిక చేసుకున్నాను? ఎలా ఇలాంటి విషయాల పైన నా దృష్టి పడింది? ఏ ముద్రలు నాలో ఉన్నాయి? అన్నది మనం పరిశీలించుకుంటే వెంటనే అన్ని బంధనాల నుంచి ఒక సంకెళ్ళనేవి తెగిపోవడం జరుగుతుంది మాస్టర్స్. మనం మన సృష్టికి ఆధిపత్యాన్ని వహిస్తాము. అధికార స్థితిలో ఉంటాము. శివ, విష్ణు, బ్రహ్మ త్రిమూర్తుల యొక్క శక్తి సామర్థ్యాలు మనలో మేల్కొంటాయి. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గుర్తించామో, ఏది సృష్టించిందంతా నేనే అని. ఇది ఈ మాటని మనము రామ్‌తా చెప్పారు కదా! ఇక్కడ మాస్టర్లు చెప్తున్నారు కదా! అని తీసుకోక్కర్లా. మనం బ్యాక్‌గ్రౌండ్ అసలు మన మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి, ప్రతి విషయాన్ని పరిశీలించి చూస్తే, అసలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇదంతా ప్రజ్ఞగా మనకి ప్రతీదీ తెలుస్తూ ఉంటుంది. గతాన్ని ఎమోషన్‌గా కాదు తీసుకోవాల్సింది. ప్రజ్ఞగా తీసుకోవాలి మాస్టర్స్. ఇదంతా సృష్టించింది నేనే. ఇప్పటి వరకు నడిపిస్తున్నది నేనే. నాకిది అక్కర్లేదంటే ఇక్కడితోటి ఆ ఎమోషన్‌ని నేను క్యారీ చేయొద్దు. ఎమోషన్ ఆపేస్తే ఆ సృష్టి ఆగిపోతుంది. నాకు ఎలాంటి ఎమోషన్ కావాలి? ఎ ఎలాంటి అనుభూతిలో నేను ఉండాలన్నది ఇక్కడ మళ్ళీ నేను నిర్ణయించుకోవచ్చు. మళ్ళీ అదే నా లైఫ్‌గా క్రియేట్ అవుతుంది. అంతే మాస్టర్. మై బిల్ that you see in your heavens. You are the ones who created the realities of color, design, texture, and smell. You are indeed the magnificent creatures of a magnificent Father. That is truly everything that is. You are not the bastards of the universe. You are the creators of it. You are the supreme intelligence of God expressing in your own creation called man, and all life stands awaiting, awaiting your presence, your thought, your feeling. ఎంత అద్భుతంగా ఉందో చూడండి మాస్టర్స్. ఎంత ప్రేమగా ఇక్కడ రామ్‌తో చెప్తున్నారు చూడండి. బంగారు మాస్టర్స్ ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా మనల్ని చెప్తున్నారో, మనకి అందిస్తున్నారో చూడండి. మీరే జీవిత సృష్టికర్తలు. ఇది నేరుగా మీ లోపల నుంచి రామ్‌తా మీకోసము స్పెషల్‌గా మీకోసమే చెప్తున్నారు మాస్టర్స్. రచనారీతులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే. సర్వస్వ మూలాధార పితృమూర్తి ప్రియపుత్రులైన మీరే ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ప్యూర్‌గా యాక్సెస్ చేయండి మాస్టర్స్. ప్యూర్‌గా ఇది అనుమతించండి. అసలు స్వర్గం అంటే ఉంది. స్వర్గానికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు? మనల్ని వాళ్ళు అలౌ చేస్తారా లేదా అని మనం ఇన్నేళ్ల బట్టి ఒక రకమైన భ్రమలో ఉన్నాం. పుణ్యం చేస్తే స్వర్గంలోకి వెళ్తాం. పాపం చేస్తే నరకంలోకి వెళ్తామని. అసలు ఆ స్వర్గాన్ని సృష్టించిందే మీరు. ఆ స్వర్గంలో అంత రంగులను,
రూపాలను, ఆ రచనను, ఆ సుగంధాలను సృష్టించిందే మీరు అని రామ్‌తో చెప్తున్నారు. ఇక్కడ నాకు తెలియకపోవచ్చు. నేనింకా అది దర్శించకపోవచ్చు. ఇదంతా దర్శించిన రామ్‌తో చెప్తున్నారు కదా! ఇదంతా దర్శించిన రామ్‌తో చెప్తున్నారు. ఇది ఆయన సత్యంగా చేసిందే చెప్తున్నారు మాస్టర్స్. ఏదైతే సత్యమో అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ప్యూర్‌గా అంగీకరిస్తామో, ఇది మన సత్యం అవుతుంది. ఇది మన సత్యం ఎప్పుడైతే అయిందో, ఆ స్వర్గము మన చుట్టూరు ఉంటుంది మాస్టర్స్. ఆ స్వర్గం మన చుట్టూరు ఉంటుంది. యెస్. స్వర్గం ఎక్కడో వేరే తలం కాదు. అది నేను ఉంటున్న తలమే ప్లైన్ ఆఫ్ దిస్ అవుతుంది మాస్టర్. మనం ఎంత అనుమతిస్తే అంత స్వర్గంగా ఆహ్, మన జీవితం ఆ స్వర్గానికి సృష్టికర్తగా, సార్వభౌమాధికారిగా మన స్థితి ఉంటుంది మాస్టర్. వేదనల పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు. చూడండి. ఎంత మీరు ఏమి అనుభూతుల కోసం జీవితం ఎప్పుడు నిరీక్షిస్తూనే ఉంటుందో అది మీరే. యెస్ మై డియర్ మాస్టర్స్. జీవితంలో సృష్టించింది మంచి, చెడు, హ్మ్, ఆనందం, దుఃఖం, సంపద, ఆహ్, లేకపోతే సంపద లేకపోవడం. ఇవన్నీ కాదు మాస్టర్స్. అవన్నీ ఏ ఏది సృష్టించుకున్నానన్నది కాదు. అసలు సృష్టించుకున్న శక్తి అంతా నాదే అన్న విషయం గ్రహించాలి. ఆ మూలం నేనని గ్రహించినప్పుడు, అప్పుడు వీటికన్నిట్లికి అతీతం అవుతాం కదా! వీటికన్నిట్లికి అతీతమైన స్థితి మనది. అది గుర్తించమంటున్నారు రామ్‌తార్. ఇలా సృష్టించుకుంటే బావుంటుంది. అలా ప్రతీదీ అనుభవమే కదా మాస్టర్స్. ఏది సృష్టించినా అది అనుభవమే కదా! ఏది సృష్టించుకున్నా అది అనుభవమే. పేదవాడు తన పేదరికాన్ని అనుభవించడం తన యొక్క దివ్యమైన దైవిక సృష్టే అది కూడా మాస్టర్స్. అది కూడా దైవిక సృష్టే. తన ఎంపిక. అక్కడ కూడా తను దైవంగానే ఉన్నాడు మాస్టర్స్. సంపద సంపదతో తులుతూగుతున్న వాడే దైవంగా స్పృహలో ఉన్నట్టు కాదు. ప్రతి ఒక్కరూ దైవమే. తన తను సృష్టించిన సృష్టి అందంగా అందరికి కనిపిస్తేనే దైవం అని కాదు మాస్టర్స్. ఈ విషయాన్ని రాంతా ఎంత ప్రేమగా మనకి అందించారో స్వీకరించండి మై డియర్ మాస్టర్స్. సృష్టికర్తగా మిమ్మల్ని గుర్తించి, మీరు చేసిన ప్రతి సృష్టిలోనూ మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, చైతన్యాన్ని గుర్తించి పూర్తి ఎరుకతో ఆ దివ్యమైన ఆనంద స్థితినే నేను అని నిర్ధారించుకోండి మాస్టర్స్. యెస్. యు మే యూ మై ఎస్టీమ్డ్ బ్రదర్స్ సూపర్ ఆర్ ఎమినెంట్ creatures of divine property, proportions who hold la- latent within your beings the intelligence and the power to create all things, and yet you do not realize this. You are more than creatures of flesh. You are awesome entities, expression through form in order to continue the creative abilities within you. చూడండి ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితములైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న
మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. ఎస్, మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కారు. మీ మహాశక్తి ప్రజ్ఞను దృశ్య రూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్న ప్రయత్నంతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. ఎస్ మై డియర్ మాస్టర్స్, ఇది గుర్తించడం లేదని ఆయన చాలా ప్రేమగా మనకు చెప్తున్నారు. ఉమ్, అద్భుతంగా మీరు ఉన్నారు అనేది మీరు గుర్తించడం లేదు. జస్ట్ అంతే, అది గుర్తిస్తే చాలు మై డియర్ మాస్టర్స్. ఈ మీ శక్తి అంతా పూర్తిగా మేల్కొంటుంది అని కాంత మరీ మరీ మనకి ఇది చెప్తున్నారు. పూర్తిగా అలౌ చెయ్యండి మాస్టర్స్, అంతే. ఈ కొన్ని క్షణాలు, ఈ కొన్ని నిమిషాలు మనం ఇక్కడ అలౌ చేయగలిగితే ఈ ఎనర్జీ మన మన రోజంతా కూడా మన రోజంతా కూడా మెయింటైన్ అవుతుంది మాస్టర్స్. ఇక్కడ ఏ మాత్రము ఇది నిజమా, నా నా వల్ల ఇది జరిగిందా అన్న డౌట్ మాత్రం ఏమీ పెట్టుకోవద్దు మై డియర్ మాస్టర్స్. ప్లీజ్ అండర్స్టాండ్. Within your souls, without all that is unseen about you, you would be a nothing, and without your creative abilities, life would be a nothing. For thought could not propagate itself to become the values of life or the eternity that is yet to be lived. Yes. సృజనాత్మక భావ స్రవంతి మహామేధాశక్తి ఆత్మావరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీకు లేనప్పుడు మీకు అసలు ఏ ఉనికి ఉండదు. చూడండి, ఇక్కడ ఒక ఆధారాన్ని కూడా మనకి ఇచ్చారు. మనలో అంత అద్భుతమైన సృజనా శక్తి, ఆ భావ ఇదంతా మీ యొక్క ఇప్పటికీ జీవింపబడని శాశ్వతంగా రూపొందదు కాబట్టి ఎస్, ఆలోచన తనంతట తానే పరివ్యాపించి, అంటే ఇక్కడ నేను ఆ ఆలోచనని నేను నా స్వయానికి అందించకపోతే, ఆ ఆలోచనకి శక్తి చైతన్యాన్ని నా స్వయము పరికల్పించకపోతే ఈ సృష్టి అన్నది జరగదు కదా. ఈ జీవితం అనేది ఉండనే ఉండదు కదా. జీవితం శాశ్వతంగా ఇంకే రూపొందించడం అనేది, సృష్టి అనేది ఎక్కడ ఉండనే ఉండదు కదా అని రామ్తో చెప్తున్నారు. ఎస్ మై డియర్ మాస్టర్స్, ఇక్కడ వరకు మీరు ఏ పాయింట్ తో కనెక్ట్ అయ్యారో ప్లీజ్ వెల్కమ్. ఎవరైనా చెప్పచ్చు మాస్టర్స్, ఎవరికి ఏమర్థమైంది? గాడ్ ఈవినింగ్ నాగిని మాస్టర్, సుబ్బలక్ష్మి మాస్టర్. లవ్ యూ మాస్టర్, లవ్ యూ. అంటే ఇక్కడ
అర్థమైంది ఏంటంటే స్వర్గం అనేది ఎక్కడో లేదు, మనం సృష్టించుకున్నాము. ఆ స్మెల్లే గాని, ఆ ఆ కలర్సే గాని, ఆ బ్యూటిఫుల్ లోకాన్ని మనమే సృష్టించుకున్నాము. పాపపు పుణ్యము అనేది లేదు. ఏదైనా మనం అనుభవిస్తున్నాము అంటే ఆ అనుభవ సారాన్ని అనుభవించడానికి మనమే తెచ్చుకున్నాము. ఒకడు ధనధాన్యాలతో లక్ష్మీ కటాక్షంతో తూగుతున్నాడు అంటే అది అందరికీ కనిపించింది. ఏ చాలా గ్రేట్. పేదవాడు అనుభవించేది చాలా తప్పు. అంటే అది తక్కువ అని అనుకోదు. అది అతను కోరి తెచ్చుకున్నది, ఇది ఇతను కోరి తెచ్చుకున్నది. ప్రతి వారిలోనూ కూడా దైవాన్ని దర్శించాలి అని చెప్పారు మేడం. ఎస్ ఎస్ బ్యూటిఫుల్ మాస్టర్, బ్యూటిఫుల్. ఎస్, వండర్ఫుల్. ప్రతిదీ ఎక్స్పీరియన్సే, ప్రతిదీ అనుభవమే. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఒక ఒక అద్భుతమైన సినిమా తీయాలి. సినిమా తీసినప్పుడు అందులో ఆ కథని రసరంజకంగా చేయడానికి చాలా పాత్రలు ఇవ్వడం జరుగుతుంది. చాలా పాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతి పాత్ర కూడా కరెక్ట్‌గా పెర్ఫార్మన్స్ చేసేదాకా ఆ డైరెక్షను మళ్ళీ లాట్ ఆఫ్ టేక్స్ తీస్తూ ఉంటాడు. లాట్ ఆఫ్ టేక్స్ తీస్తూ ఉంటాడు. ఆహ్, వా వారు అక్కడ యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ పాత్రకి న్యాయం కలిగేలాగా అందులో ఆ పాత్ర యొక్క ఎమోషన్‌ని పండించేలాగా కంప్లీట్‌గా వాళ్ళు యాక్ట్ చేయడమే. అక్కడ వాళ్ళు పాత్ర పోషించడమే. అది ఏ పాత్ర, ఆ పాత్ర ఎలాంటి పాత్ర అయినా కూడా వాళ్ళు యాక్ట్ చేయవలసింది. ఎలాంటి పాత్ర అయినా కూడా వాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్‌గా యాక్ట్ చేస్తేనే వాళ్ళకి క్రేజ్ అనేది పెరుగుతుంది మాస్టర్స్. ఆ పాత్రను బట్టి కాదు. ఆ పాత్రలో వాళ్ళు పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మన్స్, వాళ్ళకి నచ్చిన పాత్రే, వాళ్ళు చేయగలిగిన పాత్రే వాళ్ళు ఎంచుకుంటారు. అంతే గదా! ఆ ఎంపిక అనేది వాళ్ళ ఇష్టమే కదా మాస్టర్స్. అక్కడ యాక్ట్ చేసేవాళ్ళు. అవునా? యామ్ ఐ రైట్? అవును మేడం, కరెక్ట్ మేడం. అయితే మరి వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న ఆ పాత్రకి ఆహ్, సమర్థవంతంగా న్యాయంగా వాళ్ళు విలన్ పాత్ర వేసినా, హీరో పాత్ర వేసినా, కమెడియన్ పాత్ర వేసినా, సైడ్ యాక్టర్స్ పాత్రలు వేసినా, ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్రకి కంప్లీట్, కంప్లీట్ పెర్ఫార్మన్స్ వాళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళకి క్రేజ్ పెరుగుతుంది. వారికి ఇంకా ఇంకా ఆహ్, వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. తర్వాత వారికి గుర్తింపు కలుగుతుంది. మరిన్ని పాత్రలు వారికి అందించబడతాయి కదా! ఇంకా పాత్రలు ఇంకా ఆహ్, చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఇవ్వబడతాయి కదా! అలా యెస్. అలాగే ఇక్కడ మనం పోషిస్తున్నది ఏ పాత్ర అనేది కాదు. ఏ పాత్ర అన్నది కాదు. మనము ఎంత అద్భుతంగా క్రియేట్ చేస్తున్నాం, దాన్ని ఎంత రసవత్రంగా పండించుతున్నాం అనేది మన ఎంపిక. యెస్. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రను ధరించాము. పాత్ర నిజం కాదు. పాత్ర ధరించిన మన దైవత్వం నిజము. మన దైవత్వం నిజం అసలు. ఆ పాత్ర ఎలాగుంది దాన్ని బట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆ పాత్రలో ఎంత చక్కగా నేను పెర్ఫార్మన్స్ చేశాను. ఇదంతా నా క్రియేషన్ అన్న అద్భుతమైన స్పృహే, ఆ అద్భుతమైన స్పృహే మన విజయం మాస్టర్స్. మన విజయము భౌతికత్వంలో కనిపిస్తున్న విషయాలు కాదు. ఈ విషయాలకు మూలమైన ఆ మూల కారణ శక్తి నేనే అన్నది గుర్తించుకోవడము, ఆ స్పృహలో ఉండడం మాస్టర్స్ మన మన విజయం. ఇప్పుడు ఆ పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఆ టేక్స్ ఆ షూటింగ్ అయిపోయాక కూడా వాళ్ళు అదే పాత్రలో ఉండిపోయారనుకో, షూటింగ్ అయిపోయాక వాళ్ళు అదే పాత్రని ఇదే నేను అని అనుకుంటే వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుంది మాస్టర్? హ్మ్. అంటే నేను పోషిస్తున్నాను. ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు కరెక్ట్ గానే పోషిస్తాం. కానీ ఇది నేను పోషిస్తున్నాను. ఇక్కడ షూటింగ్ అవ్వంగానే ఈ క్యారెక్టర్‌ని వదిలి నేను మళ్ళీ ఫ్రెష్‌గా ఉంటాను. నేను మళ్ళీ నా జీవితంలో నేను చాలా ప్రశాంతంగా నేను ఉంటాను. ఇక్కడ ఎలాంటి ఎమోషన్స్ పండించినా అన్న స్పృహ కంపల్సరీ వాళ్ళకుండాలి. ఈ కదా! అలా లేకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనకి ఆ స్పృహనే ఇస్తున్నారు రాంతా. ఇదంతా సృష్టించుకున్నది నువ్వే. ఒక అద్భుతమైన కార్యాన్ని రచిస్తున్నావు. ఒక బ్యూటిఫుల్ మెసేజ్‌ని నువ్వు బయటకి తీస్తున్నావు. ఓహ్! ఒక గ్రూప్‌గా ఒక రచనని నువ్వు ప్రెజెంట్ చేస్తున్నావు.
ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఆ పాత్రల్ని నువ్వు పర్ఫెక్ట్‌గా పోషిస్తూ ఆహ్, నీవు కంప్లీట్‌గా నీ నిజ స్థితిలో ప్రశాంతంగా, ఆనందంగా, దివ్యంగా ఉండాలి. అప్పుడు ఆ పాత్రలు ఇంకా మహోన్నతంగా, ఇంకా దివ్యంగా ఆహ్, నువ్వు మార్చగలుగుతావు అని రాంత చెప్తున్నారు. యెస్ మై డియర్ మాస్టర్స్. ఇంకా ఎవరికైనా ఇందులో ఏమన్నా సందేహం ఉందా మాస్టర్స్? ఎవరికైనా డౌట్స్ ఉందా? ఇంకొకటి రామ్తా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇవన్నీ నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు నమ్మండి. మీరు కూడా దాన్ని విశ్వసించి మీరు కూడా ఆ అనుభవాన్ని తీసుకోండి అని చెప్పారు మేడం. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అసలు ఏమి అడగాలి, ఏం క్వశ్చన్ వేయాలి అని లేదు మేడం. సూపర్బ్ గా చెప్పారు. రోజు రోజుకు లైఫ్ మీద ఓహో లైఫ్ దీనికి సంబంధం ఇది ఈ పాత్ర మనం తెచ్చుకున్నాము, ఈ సుఖ దుఃఖాలు మనం తెచ్చుకున్నామని లైఫ్ మీద రోజు రోజుకు పునాది చాలా గట్టిగా పడుతుంది మేడం. నమ్మకం అనేది చాలా ఏర్పడుతుంది క్లాస్ల వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అంటే యెస్ ఆ మై డియర్. ఆ పొరలు అనేవి తొలగిపోతున్నాయి మేడం. హ్మ్. ఏవైతే పొరలు మా పైన కప్పబడి ఉండేనో ఒక్కొక్క పొర తొలగిపోతుంది. నిజ స్థితికి వెళ్తున్నాం మేడం. యెస్ మాస్టర్. నిజంగా తర్వాత మీ మీ మీరు మీ ఆ లైట్ మాటల్లో స్పష్టంగా ఉంది. మీ థాంక్ యూ. చెప్పండి. మీరు ఆ లైట్స్ పెట్టుకొని దిగారు చూడండి మేడం. హ్మ్. దాంట్లో అసలు ఒక్కసారి ఆ వెలుగు అంటే మీరు ఆహ్, హ్మ్, మమ్మల్ని ఆహ్, మీ మైండ్‌ని అలా వెలుగుతే అంత అంటే షాక్ తాకుతుందేమో అని కూడా ఆలోచించకుండా మీరంత డేర్‌గా వెళ్ళేసి ఆ లైటింగ్ పెట్టుకుంటే ఆ లైటింగ్‌లో మేడం హ్మ్. ఆహ్, మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ నాకు కనిపించింది మేడం. థాంక్ యూ. సూపర్బ్ మేడం. అసలు ఆహ్, అసలు మాటలు రాట్లేదు మేడం. అంటే అంత కాన్ఫిడెంట్‌గా మేము గూడా ఉండాలి మేడం. అది జస్ట్ నేను కూడా విజిబుల్ చేసుకోవడానికి. నా బ్రైన్ కంప్లీట్‌గా 100% యాక్టివేషన్‌లోకొచ్చిందని, నేను విజిబుల్ చేసుకోవడానికి అది అది తీసుకున్నాననమాట సరదాగా. అది మనం మనం మార్నింగ్ చేస్తున్న కాంటంప్లేషన్‌లో మీకు కూడా ఉపయోగపడుతుందని గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. చాలా అంతే. బావుంది మేడం. అసలు ఫస్ట్ చూసినప్పుడు అర్థం అవ్వలా. మళ్ళీ సెకండ్ హ్మ్. టైమ్ చూసి ఓహో! మేడం ఏదో మాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని మళ్ళీ అర్థమైంది మేడం. థాంక్ యూ థాంక్ యూ సో మేడం. మచ్ థాంక్ యూ. మాస్టర్. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఓకే మేడం. గ్రేట్. యెస్. ఆ! యెస్ మాస్టర్. ఇప్పుడు సుబ్బలక్ష్మి మాస్టర్ మీరు లిస్ట్ చెప్తారా? అందరం కాంటంప్లేట్ అవుతాం. పారిజాత మాస్టర్ మీరేమన్నా దలుచుకున్నారా? ఏం లేదు మేడం. చాలా బాగా చెప్పినారు. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను మాస్టర్. ఆహ్, ఎలా అంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, నీ నీటి పైన నేను ఏదైనా ఆహ్, నీటిని ఐస్ గడ్డలా చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చాననుకో మాస్టర్స్. రూపాన్ని ఇచ్చానంటే అది ఐస్ గడ్డలాగా ఉంది. ఐస్ గడ్డలాగా ఉంది. కానీ ఆహ్, ఆ గడ్డలో నేను ఏ రూపం చూసి దానికి ఏ రంగు వేసినా కూడా ఆహ్, అది ఎంతసేపు ఉంటుంది మాస్టర్స్? ఎంతసేపు ఉంటుంది? నేను దాన్ని ఎలా చూడాలి? అది నేను వేసిన రూపమా? లేకపోతే అందులో ఉన్న వాటర్‌ని నేను చూడాలా? సత్యం ఏది? ఆ రూపం సత్యమా? వాటర్ సత్యమా మాస్టర్? వాటరే సత్యం మేడం. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ మాస్టర్స్. యెస్. వాటర్ సత్యము.
ఆ వాటర్ తోటి నేను ఆ గడ్డ కట్టించి నేను ఎన్ని రూపాలన్నా కల్పించొచ్చు, ఎన్ని రంగులన్నా వేయొచ్చు. కానీ అవన్నీ కరిగిపోతాయి. అవన్నీ నిజాలు కాదు. అవన్నీ కరిగిపోయి మళ్ళీ నేను గాలికి ఎక్స్‌పోజ్ అయ్యిందా? ఆహ్, ఆ రూపం గాలికి ఎక్స్‌పోజ్ అయ్యిందా? వెంటనే అంటే గాలికి ఎక్స్‌పోజ్ అవ్వడం అంటే ఇక్కడ అనుభవిస్తుందా? ఎంత అనుభవిస్తుంటే ఆ అనుభవంలోంచి ఆ రూపాలన్నీ కరిగిపోతాయి కదా! కరిగిపోయాక మిగిలేది ఆ వాటరే. ఆ వాటర్ తోటి మళ్ళీ గడ్డ కట్టించి మళ్ళీ రూపాలు మార్చొచ్చు. ఎన్నైనా క్రియేషన్ చెయ్యొచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అదే మాస్టర్స్. మనం ఎన్ని పాత్రలు, ఎన్ని జన్మల నుంచి ఎన్ని పోషించుకుంటూ వస్తున్నామో ప్రతీదీ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకోవడం వల్లే మాస్టర్స్. ఎక్స్‌పీరియన్స్ చేయాలని నిజంగా మీరు పరిశీలించండి. నాకు తెలుసు నేను ఏ విషయాన్నైనా కూడా కొన్ని బాధాకరమైన విషయాలు కూడా ఈ విషయాన్ ఈ విషయంలో వీళ్ళు ఇలా స్పందించారు కదా! నేనైతే ఎలా స్పందిస్తానో అని చెప్పేసి చేశానంటే అది నా జీవితంలోకి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు నేను ఎలా స్పందిస్తాననేది నాకు అనుభవం అవుతుంది. అదే ఆ పాత్రల్ని మనం తెచ్చుకోవడం అంటే అదే మాస్టర్స్. అవతల వాళ్ళు ప్లే చేస్తున్న పాత్రల్ని నేను చూస్తూ నేనైతే ఎలా పెర్ఫార్మ్ చేయగలుగుతాను? ఎలా రియాక్ట్ అవుతాను? ఎలా రెస్పాండ్ అవుతాను? ఎలా సాల్వ్ చేస్తాను? అన్నది నాకు తెలియడం గురించి ఆ పాత్ర. ఏది కర్మ కాదు మై డియర్ మాస్టర్. ఏది కర్మ కాదు. కర్మ కొని తెచ్చుకున్న కర్మ కాదు. గత జన్మల కర్మ కాదు ఏది కూడా. నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. నేనేంటన్నది నాకు తెలియాలి. నేను ఆ పాత్రలో ఉన్నప్పుడు నేను ఎలాగుంటాను అన్నది నాకు అనుభవపూర్వకంగా తెలియడం గురించే ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని తెచ్చుకుంటాం మాస్టర్స్. ఇది గుర్తించండి. ఇది చాలా మెయిన్ పాయింట్ మై డియర్ మాస్టర్స్. ఆ వాటర్ అన్నిట్లో ఉన్నది ఆ దైవత్వమే. ఆ దైవమే, ఆ వాటరే, ఆ పరిశుద్ధ జలమే. అంతేగాని ఈ ఈ ఆ పాత్రలకున్న రంగులు వాటి యొక్క క్వాంటిటీ ఇదంతా కాదు మై డియర్ మాస్టర్స్. ప్యూర్‌గా ఆహ్, వీటికన్నిట్లికి కారణమైన మనల్ని మనం దైవంగా ఏ పాత్రలో ఎలా ఉన్నా కూడా చెక్కు చెదరకుండగా మనలో ఆ సత్యం స్థిరపడాలి మాస్టర్స్. దైవం, నేను దైవం. ఏది ఎంపిక చేసుకున్నా, ఎలా జీవిస్తున్నా నేను దైవం అన్న సత్యమైన, స్వచ్ఛమైన, పరిశుద్ధమైన ఆ జలం వలె మన ఆలోచన స్థిరంగా ఉండాలి. ఇది తీర్మానించుకుందాం మాస్టర్స్ మనం ఈవేళ. ఇది రామ్‌తా మనకి అందించిన ప్రేమపూర్వకంగా అందించిన ఈ మెసేజ్‌ని మనం ఇంకా స్థిరత్వం చేసుకుందాం మనలో. అప్పుడు ప్రతి క్షణము ఆనందంగానే ఉండగలుగుతాము. ప్రతి క్షణము మనం జాయ్‌గా ఉండగలుగుతాం మాస్టర్స్. యెస్. థాంక్ యూ. లవ్ యూ ఆల్ మై డియర్ మాస్టర్స్. సుబ్బలక్ష్మి మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. లిస్ట్ చెప్తారా? షూర్ మేడం. లిస్ట్ చేస్తాను. అందరూ కూడా ప్రేయర్ వేసుకోండి మాస్టర్స్. వినిపిస్తుందా? ఎవరు వెళ్ళిపోయారు? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం. ఎస్, థ్యాంక్ యూ. మాస్టర్ టీచర్ రామ్తా గారు మనకి 153 లిస్ట్ ఇచ్చారు. మానవాళి అద్భుతంగా దివ్యంగా జీవించడానికి, దైవంగా జీవించడానికి కావాల్సినటువంటి లిస్ట్ చేసుకుంటే మనం అద్భుతంగా మన జీవిత విధానాన్ని మార్చుకోవచ్చు మాస్టర్స్. ఎస్, ఐ నో. ఐ ఆమ్ divine consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous.
My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramta. I remember all that Ramta taught me in his lifetime. I remember, I remember. I am a time traveler. I come in with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of the twilight. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get.
All that I hoped to have, I got. I am unlimited wealth and abundance. My cup runneth over. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitations of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know that I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. So we must keep focus. Have it be light stage. This call is concluded.